ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దీన్ని నువ్వందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. పెద్ద కథలాగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు ముక్కలు ఒక్కొక్కరి మనసులో నాటితే ఆ విషబీజాలు పెరిగి పెద్దదైతే రేపు వీళ్ళందరి సపోర్టు, సానుభూతి నాకు దొరుకుతుంది. నీకు అర్థమైందనుకుంటాను. అర్థమైంది మేడం. మీరు ఈ క్షణం నుండే ఎక్కడ అవకాశం ఉన్నా నా మీద సానుభూతి పెరిగేలా, రోజా మీద ద్వేషం పెరిగేలా మీ మాటలుండాలి. కంపెనీ ఆస్తులన్నిటినీ ట్రస్ట్కి రాసి, ఎంప్లాయీస్కి రాసి రోజా పెద్ద గొప్ప పని చేసినట్టు అందరి ముందు కలరంగిస్తోంది. ఆ అధికారాలన్నీ రోజా చేతిలోనే ఉన్నాయి. ఇదంతా రోజా ఆడుతున్న నాటకం. నిత్య మీద కోపంతో, నా మీద కోపంతో ఆస్తి మాకు దక్కకుండా ట్రస్ట్ డ్రామా ఆడుతోంది. రోజా ఆశ్రమంలో డ్రగ్ కేసులో దొరికాక కూడా సారంకి ఆ విషయం అర్థం కాక మంచితనంతో షేర్స్ అన్నీ రోజా పేరు మీద రాసి వెళ్లారు. ఇప్పుడు మేమంతా రోడ్డు మీద పడ్డాం. జరిగిందాన్ని మీరందరికీ చెప్పగలిగితేనే ఆ రోజా ఆటలు కట్టించగలం. అర్థమవుతుంది కదా మీకు? అర్థమైంది మేడం. మీకు రావాల్సిన డబ్బు మీకు అందజేస్తాను. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. సరే మేడం. సారంగపాణి సార్ పెట్టిన కంపెనీల వల్ల, ట్రస్టుల వల్ల, ఆశ్రమాల వల్ల కొన్ని వందల మంది రోజు ఆయన తలుచుకుంటూ తింటున్నారు మేడం. అందులో నేను ఒకండి. మీరేం చేయమన్నా చేస్తాను మేడం. ఈ క్షణం నుండే మీరు పని మొదలు పెట్టండి. సరే మేడం. ఉంటాను మేడం.